ఈ 2 బైక్స్ ఎవ్వరు తీసుకెళ్తలేరు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనీ పెనియల్. సో ఈ రోజు February 11th టైం వచ్చేసరి 1 PM అవుతుంది. సో రేపటి ఎగ్జామ్ అయితే డేటా విజువలైజేషన్. సో దాని గురించి అంత చదువుతున్నాము. నోట్స్ అయితే 1 యూనిట్ ప్రిపేర్ చేసుకున్నాం ముందు, కానీ అది చాలా బల్క్ ఉంది. సో ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి, అందుకే ఇంకా ఎక్కువ చూడలేదు. ఇప్పుడు టైం 1 అవుతుంది కాబట్టి తినడానికి వెళ్తున్నాం. టైం 1:30 అవుతుంది, తినడం అయిపోయింది, మిగతాది ప్రిపేర్ కావాలి. నోట్స్ అయితే లేదు మన దగ్గర, అది ఒక్కటే ఇబ్బంది. ఆ టాపిక్స్ కూడా కొంచెము ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి ఒక చాప్టర్ లోనే. సో ఇంకేమో చూసుకుంటున్నా. చాప్టర్ వైజ్ అయితే మాక్సిమం టాపిక్స్ అన్ని కవర్ చేస్తేనే రాయగలుగుతాం అనుకుంటా. ఏమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వలేదు నాకు తెలిసి. సో లెట్స్ ప్రిపేర్ టాపిక్ వైజ్ అండ్ చూద్దాం. హరీష్ బయట నుంచి ఏదో కొనుకొచ్చిండు. దీన్ని ఏమంటారు హరీష్? తేగల తేగలంట, తేగలు. ఇదేంటిది? దేంది ఇది? దాని చెట్టుదా? చిన్న చెట్టు ఉంటుంది. తాటి చెట్టు రూట్ అంట. ఇది నల్గొండ నుంచి తెచ్చిందంట హరీష్. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 6:55 అవుతుంది, ఆల్మోస్ట్ 7 అవుతుంది. సో ఈవినింగ్ అరౌండ్ 3 అట్లా పడుకున్నా అండ్ 6 కి ఇప్పుడు లేచిన. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవుతున్నా. టైం ఇప్పుడు 7:37 అవుతుంది. సో ఇప్పుడు పోయి తినేసేద్దాం రండి. 2 క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి, చూసుకున్నా. మిగతా మిగిలిన క్వశ్చన్స్ వచ్చినాక చూసుకోవాలి. ఈ ఎగ్జామ్ అయితే రేపు మార్నింగ్ 11 AM కి ఉంది. మళ్ళీ చేంజ్ చేశారు అన్నారు టైం టేబుల్. 10:30 నుంచి 12:30 PM కి. అట్లా అంటే 10 కి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇంకా ఈరోజు ఎక్కువ కంటెంట్ లేదు ఈరోజు అప్లోడ్ చేయడానికి. సో అందుకే ఇంకా ఏదైనా ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేద్దాము, త్వరగా అయిపోతుంది అని అనుకున్నా. కానీ అది గంట ఎక్కువ టైం పట్టింది ఎడిటింగ్ లోనే. 1 minute షార్ట్. సో వాయిస్ ఓవర్ ఇచ్చి అదంతా ఇప్పుడు అప్లోడ్ చేసేసిన. ఇంకా మళ్ళీ స్టడీ కంటిన్యూ చేద్దాం. లెట్స్ స్టార్ట్ రీడింగ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనీ పెనియల్. సో ఈ రోజు అయితే డేట్ వచ్చేసరికి February 12th అండ్ టైం వచ్చేసరికి అరౌండ్ 10:02 అవుతుంది. సో ఇప్పుడైతే కాలేజ్ కి వెళ్తున్నాను. ఈ రోజు లాస్ట్ ఎగ్జామ్ డేటా విజువలైజేషన్. సో ఆన్సర్స్ అయితే కొంచెం చూసుకొని ఇంకా డైరెక్ట్ ఎగ్జామ్ కి వెళ్ళిపోవాలి. సో పెన్, పెన్సిల్ అన్ని తీసుకెళ్తున్నా. బ్లాక్ పెన్ మన దగ్గర ఉండాలి. సో ఈ రోజు బ్లాక్ పెన్ కూడా తీసుకెళ్దాం, ఎందుకైనా మంచిది. లేబులింగ్ కి దానికి దీనికైనా వన్కి వస్తుంది. ఐ జస్ట్ హ్యాడ్ మై లంచ్. మనం మొన్న అసైన్మెంట్ రాసింది ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అది ఇవ్వడానికి ఇప్పుడు వెళ్తున్నా. ఎగ్జామ్ ఓకే, 2 క్వశ్చన్స్ అట్లా రాసిన. 2 క్వశ్చన్స్ థియరీ బాగానే రాసిన. డ్రాయింగ్ పార్ట్ ఏదైతుందో అది టైం సరిపోతుంది, అవే ఇంకా తక్కువ టైం అవుతుంది అనుకున్నా, కానీ రివర్స్ అయింది సిచ్యువేషన్. ఈ రోజు అసైన్మెంట్ అయితే సబ్మిట్ చేసేసిన. సో లెట్స్ గో టు అవర్ కార్. You can see car condition actually, so it's pretty bad than what it's showing on the screen. Maybe I should give it to cleaning, but literally I am getting cooked inside. మంచిగా చికెన్ లెక్క ఉడుకుతున్న లోపల. చికెన్ కంటే ఎక్కువ ఉడుకుతున్నానేమో మేబీ. I just turned on AC. So ఎగ్జామ్ అయితే I took Peniel's help. ప్రస్తుతం ఆఫీస్కి అయితే వెళ్తున్నా. టైం 4:16 అవుతుంది. ఈ రోజు కరెంట్ లేదు. కరెంట్ ఎప్పుడు పోయిందంటే మధ్యాహ్నం 2:30కు పోయిందేమో, మరి ఇంకా రాలే. ఇప్పుడు 4:15 అవుతుంది. ఏం ప్రాబ్లమో తెలియదు. జనరల్ గా పోదు, మరి ఇలాంటి ఇదే పరిస్థితి ఉంటుందో మరి ఎండాకాలం తెలియదు. ఆల్ ప్యాక్డ్, హెల్మెట్ తీసుకొని పోవాలి. ఈ 2 బైక్స్, ఈ ప్యాషన్ ప్రో ఈ స్కూటీ, అసలు లిటరల్ గా ఒక దసరా, ఆ బండి అయితే ఎప్పటి నుంచో ఉంటుంది ప్యాషన్ ప్రో. ఈ స్కూటీ అయితే దసరా ముందు నుంచి ఉంటుంది. అసలు అది ఎవ్వరు తీసుకెళ్తలేరు. ఎవరికన్నా ఇస్తేనన్నా ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా. అసలు దాని గురించి ఏంటిదో ఏమో ఏం తెలియదు. ఐ గెస్ మై బైక్స్ ఇష్యూ ఇస్ నాట్ రిజాల్వ్డ్. అది మళ్ళీ అట్లనే అవుతున్నట్టు అనిపిస్తుంది. 2-3 టైమ్స్ జర్కింగ్ మూమెంట్స్ వచ్చినాయి ఈ రోజు వచ్చేటప్పుడు. మధ్యలో ఎప్పుడైనా ఆగిపోవచ్చు, చెప్పలేం. సో ఇంకా ఇప్పుడే ఎగ్జామ్స్ అయిపోయి అని రిలాక్స్ అవుతున్న టైంలో మళ్ళీ ఇంకా సేమ్ సిచ్యువేషన్ అవుతుంది. సో ఐమ్ నాట్ షూర్ వాట్ టు డు. జో మనకు తినిపిస్తున్నాడు బ్రెడ్ ఆమ్లెట్స్. ఇది వెల్నెస్ రూమ్ అమెజాన్లో. ఇక్కడ పడుకోవచ్చు, కానీ మోస్ట్లీ ఆల్మోస్ట్ ఆక్యుపై అయ్యే ఉంటుంది. బెడ్షీట్, పిల్లో ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో నా బైక్ ఇష్యూ ఉండడంతో మళ్ళీ మధ్యలో ఆగిపోతే ప్రాబ్లం వస్తుందని ఇక్కడనే పడుకున్నా. చాలా టైర్డ్ అయిపోయినాను.
దాని ముందు చాలా నిద్ర వచ్చింది. బెడ్స్ ఆక్యుపై ఉండే నేను వెళ్ళేసరికి. సరే ఇంకా హాస్టల్కి వెళ్దాం అనుకునే టైంకి ఒక అతను పిలిచి వెళ్తున్నా మీరు పడుకోవచ్చు అని అన్నాడు. ఆ రోజు నేను ఎక్కువసేపే పడుకున్నా, లైక్ 12:30 PM వరకు. అండ్ లేచి మళ్ళీ హాస్టల్కి రిటర్న్ అయినా. Hi. The time is around 9:45 PM. I didn't record anything because it's just the usual thing that I normally show. I've shown in my past videos. So yeah, bike gurinchi cheppali. Bike actually misdiagnosed ayindi anukunta. I think it's not the fuel pump issue. I think it's more related to technical kind of thing. ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇష్యూ అనుకుంటా. సో అది ఫ్యూయల్ పంపింగ్ అనేది స్టాప్ అయిపోయింది. అండ్ థ్రాటిల్ కూడా దానికదే ఆటోమేటిక్గా 15 km/h వరకు అది అట్లనే ఇచ్చుకుంటూ పోతుండే అప్పుడప్పుడు. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్స్లో నేను నోటీస్ చేసిన. సో ఈరోజు ఫీనిక్స్ షోరూంలో సాయంత్రం ఇంకా ఎగ్జాక్ట్గా ఫ్లైఓవర్ ఉంది కదా, హైటెక్ సిటీ ఫ్లైఓవర్, అక్కడ అయిపోతే షోరూమ్ వరకు ఎట్లనో గుంజుకున్నా మొత్తం దాన్ని ఫోర్స్ఫుల్గా చేసి అక్కడ చెప్పారు వాళ్ళు సిస్టమ్కి కనెక్ట్ చేసి అంతా రీసెట్ చేసి TPS అనుకుంటా. నేను చెప్తా దీని గురించి, మళ్ళీ చెప్తా. చాక్లెట్ ఆర్డర్ ఇచ్చుకున్నా. దిస్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ చాక్లెట్ ఫీస్ట్ అంట. యా, క్వాలిటీ వాల్స్. I'm trying to format this memory card. అది GoPro memory card. దీన్ని కంప్లీట్గా ఫార్మాట్ చేసి ఇంకా యూజ్ చేద్దామని చూస్తున్నా. టైం అయితే 3:06 అవుతుంది. ఫార్మాట్ దిస్ అండ్ యూజ్ ద GoPro. Now we can see there is 256 GB is available.